ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం విశాఖ జిల్లాకు మరో వన్ స్టాప్ సెంటర్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం కేజీహెచ్ లో వన్ స్టాప్ సెంటర్ ఉంది. కొత్తగా మంజూరైన సెంటర్ ని భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఒక గదిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సెంటర్లో పనిచేసేందుకు అవసరమైన 13 మంది సిబ్బంది నియామకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది రోజుల్లోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే కమిటీ సిబ్బందిని ఎంపిక చేస్తుంది. ఆగస్టు నెలాఖరు నాటికి కొత్త సెంటర్ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భీమిలి సిడిపిఓ ఆఫీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. వన్ స్టాప్ సెంటర్ ద్వారా పలు రకాల సేవలు అందుతాయి. హింసకు గురైన మహిళలు, బాలికలకు ఒకే చోట అన్ని రకాల సహాయం, సేవలను అందించేందుకు కేంద్రం ప్రతి జిల్లాలలో అదనంగా వన్ స్టాప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రం నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. గృహహింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, యాసిడ్ దాడులు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి ఘటనల్లో బాధితులకు ఈ కేంద్రాల్లో తక్షణ సహాయం అందిస్తారు. మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. అలాగే వారికి న్యాయ, వైద్య, పోలీస్ సహాయాన్ని అందిస్తారు. అవసరమైన వారికి తాత్కాలిక వసతి సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ కేంద్రానికి 13 పోస్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సెంటర్ అడ్మినిస్ట్రేటర్, పారాలీగల్ పర్సన్, పారామెడికల్ పర్సన్, సైకలాజికల్, సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ ఒక్కొక్కరు ఉంటారు. అలాగే 2 కేస్ వర్కర్ పోస్టులు, 3 మల్టీపర్పస్ స్టాఫ్, 3 సెక్యూరిటీ గార్డుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసి 13 పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు నెలాఖరు నాటికి భీమిలిలో కొత్త సెంటర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేంద్రానికి సంబంధించిన సేవలు పొందాలంటే బాధిత మహిళలు ముందుగా 181 హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. దీంతో సిబ్బంది నేరుగా బాధితుల వద్దకు వచ్చి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. బాధిత మహిళలను ఇక్కడి నుంచి పైనాపిల్ కాలనీలో గల మహిళా ప్రాంగణానికి తరలిస్తారు. విశాఖలో ఇప్పటికే స్వధార కేంద్రం ద్వారా మహిళలకు సేవలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో మిస్సింగ్, లైంగిక దాడులు వంటి కేసుల్లో గత ఏడాది 82 మంది బాధితులకు 38.13 లక్షల నష్టపరిహారం అందజేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ అన్నది 2015 నుంచి కూడా కేజీహెచ్ ప్రాంగణంలో రన్ చేయడం జరుగుతుంది. ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా సరే, బాలికలైనా సరే సఖీ సెంటర్ ని అప్రోచ్ అవ్వడం కోసం ఈ సఖీ సెంటర్స్ ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సెంటర్ విశాఖపట్నంలో కేజీహెచ్ ప్రాంగణంలో పీడియాట్రిక్ వార్డు పక్కనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సెంటర్స్ విశాఖపట్నంలోనే కాకుండా మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఈ సఖీ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ సఖీ సెంటర్స్ ని రన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సఖీ సెంటర్స్ లో బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో, బాలికలు ఎవరైతే ఉన్నారో, గృహహింస, హత్యాచారాలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల అక్రమ రవాణా, కిడ్నాప్, సైబర్ క్రైమ్, అలాగే వరకట్న వేధింపులు, ఈ ఇబ్బందులతో ఎవరైతే ఉంటున్నారో వారు నేరుగా సఖీ వన్ స్టాప్ సెంటర్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ ఇబ్బంది పడే మహిళలు కానీ, బాలికలకు కానీ అండర్ వన్ రూఫ్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ సఖీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సఖీ వన్ స్టాప్ సెంటర్ లోనే మహిళలకు సహాయంగా 24/7 అందుబాటులో ఉండడానికి గాను ఒక ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. అది 181. అలాగే ఈ 181 అన్న 24/7 వర్క్ చేస్తూ దానికి సంబంధించినటువంటి కేసులు వాళ్ళు నేరుగా రాకపోయినప్పటికీ కూడా 181 యొక్క సేవలు వినియోగించుకుని వారి యొక్క సమస్యను చెప్పినట్లయితే అక్కడికి వాళ్ళ బాధితుల దగ్గరికి వెళ్ళి మేము సహాయం అందించడం కూడా జరుగుతుంది.